హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ మటన్, బగారా రైస్, చికెన్ కర్రీ, చికెన్ లెగ్ పీస్ ఫ్రై, ఇవన్నీ కూడా నేను ఏ విధంగా చేశాను అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే పూర్తిగా వీడియో చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే చికెన్కి ఫస్ట్ లెగ్ పీస్కి మసాలాలన్నీ మ్యారినేట్ చేసి పెట్టానండి. ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 2 స్పూన్ల బియ్యపిండి, ఒక స్పూను కార్న్ఫ్లోర్ కలిపి పక్కన పెట్టేసుకున్న అరగంట సేపు. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు అయితే సంక్రాంతి రోజు అండి ఈ వీడియో. అయితే చికెన్ కర్రీ అలాగే మటన్ కర్రీ అయితే చేస్తున్నా. పిల్లలు లెగ్ పీసులు కావాలన్నారు, అందుకే నేను లెగ్ పీసులు అయితే ఒక 5-6 లెగ్ పీసులు అయితే పక్కన పెట్టేసి వాటికి ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కలిపి ఒక అరగంట అయితే పక్కన పెట్టేసిన. అది కూడా ఏ విధంగా చేస్తాను అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మిగిలిన కొంచెం చికెన్ అయితే కేజీ చికెన్లో ఒక 6 లెగ్ పీసులు వచ్చినాయి. అలాగే కొంచెము చికెన్ కూడా వచ్చింది. ఇంకా మిగిలిన చికెన్ అయితే కర్రీలాగా చేస్తున్నా. అదేవిధంగా మటన్ కూడా తీసుకొచ్చిండు, ఒక హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ అంట. ఇంకా ఆ కర్రీ ఇది ప్లస్ చికెన్ ఫ్రై, అలాగే ఇవాళ బగారా రైస్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా పిల్లలకి సంక్రాంతి పండుగ కదా, ఇష్టంగా తింటారని చెప్పి ఇవన్నీ రెసిపీస్ చేస్తున్నాను. ఏ విధంగా చేస్తున్నాను అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ, ఛానల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి. చూసి నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? దీనికైతే ముందుగానైతే పుదీనా అయితే కట్ చేసి పెట్టుకున్నాం. ముందుగా మనం ఫస్ట్ అయితే స్పైసెస్ అయితే తక్కువ వేస్తున్నాను నేను ఇందులో. ఫస్ట్ నూనె వేడైన తర్వాత 2 యాలకులు, 3 లవంగాలు వేసుకొని, అలాగే కొంచెం బగారా పువ్వు, అలాగే ఒక చిన్నగా బగారా ఆకు, ఇవన్నీ వేసుకుంటున్నా. ఇంకా ఇందులో పుదీనా, కడిగి పెట్టుకున్న పుదీనా ఉంది కదా, ఇదైతే వేసుకుంటూ కొంచెం వేసుకోవాలి కూర. తర్వాత కొన్ని ఉల్లిపాయలు, వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, బాగా వేగాలి అవి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, బాగా కలుపుకోవాలి. మంచి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగాలండి. ఇగో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. ఇందులో కారం వేసుకోవాలి. అల్లం అంతా పచ్చివాసన అయితే పోయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాం. కారం వేసుకొని కారం మొత్తం మంచిగా వేయాల, బాగా మగ్గదు. ఈ కలర్ రావాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే వేసుకోవాలి. చికెన్ అయితే అటు పొయ్యి మీద అయితే షిఫ్ట్ చేసిన ఇక్కడికి. ఇప్పుడు ఇక్కడ మటన్ కర్రీ అయితే చేస్తున్నా. ఇదే విధంగా చేస్తాం అనేది చూడండి. మటన్ అండి 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉందంట. దీన్ని అయితే మంచిగా కడిగేసి పెట్టుకుంటా. పొయ్యి మీద గంజి పెట్టి గంజి కొంచెం వేడిన తర్వాత ఇందులో సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడిన తర్వాత
ఒక 4-5 లవంగాలు, సేమ్ చికెన్ ప్రాసెస్ కానీ కొంచెం వేరే ఉంటుంది. 2 యాలకులు. అయితే చికెన్లో మాత్రం ఇది వేయను, మటన్లో వేస్తా ఖచ్చితంగా. జాపత్రి. తర్వాత సేమ్ బగారాకు, బగారా పువ్వు. అవంతా వేగాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు అయితే ఎక్కువ వేసుకోవాలి. మనం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటే మటన్ అనేది గ్రేవీ వస్తుంది. అలాగే పచ్చిమిర్చి కూడా ఇది బాగా వేగాలి. ఒక మీడియం సైజు టమాటాలను ఇట్లా కట్ చేసుకొని ఇవైతే చికెన్లో వేస్తున్నా. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. మనము మటన్ కర్రీ చేసుకున్నప్పుడు కొంచెం మందం ఉన్న గంజులను అయితే వాడాలి, ఎందుకంటే మటన్ అనేది మెత్తగా ఉడుకుతుంది. ఎందుకంటే మనం పల్చగా ఉన్న గంజులు అయితే అడుగు మాడిపోయి మనము వెంటనే ఆఫ్ చేస్తాము. కానీ ఇట్లాంటి మందం గంజులు అయితే మటన్ అనేది మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత పసుపు బాగా కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. కొంచెం నాన్ వెజ్ కర్రీలోకి అల్లం కొంచెం ఎక్కువ ఉంటేనే కూర అనేది టేస్ట్ ఉంటుంది, నీసు వాసన అనేది రాదు. అల్లం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు అయితే మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, పెద్దగా పెడితే అల్లం మాడిపోతుంది. చూడండి, అల్లం అయితే మంచిగా వేగిపోయింది. ఇట్లా కలర్ రావాలి. మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి ఖచ్చితంగా, లేకపోతే అల్లం మాడితే మాత్రం కూర అంత టేస్ట్ ఉండదు. తర్వాత ఇందులో అది 1/2 కేజీ కదా, కేజీకి 5 స్పూన్లు వేస్తా. 1/2 కేజీ కాబట్టి 3 స్పూన్లు అయితే వేసిన. కొంచెం స్పైసీగానే చేస్తున్నా. కారం వేసిన తర్వాత మాడకుండా తెలుసుకోవాలి. కారం మాడితే కూర టేస్ట్ పోతుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుంటున్నాం. టమాటా ముక్కలు వేసుకున్నప్పుడు మంట అనేది పెద్ద పెట్టుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. కింద అడుగంటుతుంది. వేసిన తర్వాత ఒకసారి పెద్ద మంట పెట్టుకొని 2 నిమిషాలు అట్లా వదిలేయాలి. టమాటాలు అయితే ఉడుకుడు పట్టేసినాయి, అంటే కొంచెం మెత్తగా అయినట్టు. ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్నాం మటన్ ఉంది కదా, అదైతే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేయాలి. చికెన్ అయితే రెడీ అయింది. ఇందులో కొన్ని వాటర్ వేసి ఒక 2 నిమిషాల తర్వాత మసాలా వేస్తాం. అంతే. మసిలిన తర్వాత ఇందులో మసాలా వేసి ఒక 2 నిమిషాల నుంచి దించేసుకుంటే అయిపోతుంది. కూర మసులుతున్నప్పుడు ఇందులో కొత్తిమీర అయితే వేసుకుంటున్నాం చికెన్లో. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, గరం మసాలా ఉంది కదా, కొంచెం
ఏంటి అసలు మటన్ కలిపేద్దాం. ఇప్పుడు మటన్లో పులుసు కోసం అయితే నీళ్ళు అయితే పోస్తున్నా. ఇంకా ఈ పులుసు పోసి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. అప్పుడైతే ముక్క అనేది మెత్తగా ఉడుకుతుంది. ఇక్కడ చూడండి, నేనైతే కొత్తిమీర అయితే వేసుకున్నాను. మనకు కూర మసలేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా పులుసులోకి ఇంకిపోతుంది. ఇంకా ఫుల్ మసాలా ఇది. బగారాకైతే ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ బియ్యం అయితే 3 గ్లాసుల బియ్యం పోసుకున్నా. దాన్ని ఒక పావు గంట అయితే అన్ని నానబెట్టి మటన్ అయితే పక్క పొయ్యికి అయితే షిఫ్ట్ చేసినాం. ఇంకా బగారాలోకి అయితే నేను నెయ్యి అయితే వేయట్లేదు. ఎందుకో నెయ్యి వేస్తే అంత టేస్ట్ అనిపించదు, నాకు నచ్చదు. కొంచెం ఆయిల్ అయితే కొంచెం వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో 3 యాలకులు, ఒక 5-6 లవంగాలు, కొంచెం సాజీరా వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అలాగే బగారా పువ్వు, బగారా ఆకు, ఇప్పుడు పుదీనా, వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉప్పు, మనకు అన్నంకి సరిపడా ఉప్పు కొంచెం తక్కువైనా ఏం కాదు, ఎందుకంటే మనము నాన్ వెజ్ కర్రీలో తింటున్నాం కాబట్టి అందులో ఎలాగో ఉప్పు అనేది బాగానే ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఇందులో ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇంతే అల్లం కొంచెం, అదంతా లోపల వేగింది. ఇప్పుడు ఈ గ్లాస్ తోటి 3 గ్లాసుల బియ్యం తీసుకున్నా. అప్పుడు వాటర్ ఎట్లా వేయాలంటే ఈ గ్లాస్ 3 గ్లాసులు తీసుకున్నా కదా, మొత్తం ఎన్ని గ్లాసులు 4.5 గ్లాసుల వాటర్ అయితే పోస్తా. 1 గ్లాస్ పోసిన, 2, 3 అంటే 1 గ్లాస్కి 1.5 అన్నట్టు. ఇదేమో ఇప్పుడు 3 గ్లాసులు పోసినాం కదా, ఇది ఆ 2 గ్లాసులకి ఇంకో గ్లాస్కి పెద్ద మంట పెట్టుకొని మంచిగా మసలాలి. దీంట్లోకి కొత్తిమీర వేసుకుంటున్నాం. కొత్తిమీరని ఇట్లా చించి వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా మసలాలి. మనం ఈ స్టేజ్లో ఉప్పు చూసుకోవచ్చు, బాగా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఓకే, కరెక్ట్ అక్కడికక్కడికి ఉంది. ఈ మసాలిన తర్వాత ఇందులో బియ్యం వేస్తాం. ఇలా చూడండి మసులుతుంది, బాగా మసలాలి ఇంకొంచెం. ఇటేమో మటన్ కర్రీ మసులుతుంది, ఇక్కడనేమో చికెన్
లెగ్ పీస్ ఫ్రైకి అయితే నూనె రెడీగా పెట్టుకున్నా. ఈ నూనె ఏంటంటే మొన్న అప్పాలు చేసిన అప్పాల నూనె ఇది. చూడండి మసులుతుంది. నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా, ఇవి ఒక పావు గంట నానబెట్టినా నేను. ఈ బియ్యాన్ని అందులో వేసుకోవడమే. ఇంకా నేను వేసిన తర్వాత చూపిస్తాను మీకు. బియ్యం అయితే వేసుకొని కలుపుకుంటుంది. ఇంకా కలుపుకొని ఇవి దగ్గర పడ్డాక మూత పెట్టుకోవాలి. అంతలో మంట పెద్దగా పెట్టుకోవాలి. అటు మటన్ అయితే ఉడుకుతుంది. ఇక్కడ చికెన్ ఫ్రైకి అయితే నూనె అయితే వేడి చేసుకుంటున్నా. నూనె వేడైంది. అయితే ఈ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న ఈ పీసెస్ ఉన్నాయి కదా, వీటిని ఒక్కొక్కటి వేసుకోవాలి. మంట పెద్దగా పెట్టుకోకూడదు, మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. ఇవన్నీ అయిన తర్వాత చూపిస్తాను.